అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీ బోటెక్ ఎస్ఏవి. సో ముందుగా అయితే ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాను అనమాట. దట్ ఈస్ ఇక్కడ బాక్స్ ఫోల్డింగ్ అనమాట. సో ఇలా మీరు కూడా బ్యూటిఫుల్గా చేసుకోవాలంటే ఏం చేయాలి అనేది చెప్తాను. దీనికి జస్ట్ ఒక 4 టిప్స్ చాలు. ఒక టేప్, ఒక 5, 6, 7, 8 పిన్నిసెస్ కావాలి. సో ఓకే, సో నేను ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా చెప్తాను, కంగారు పడకండి, మనం చాలా రీల్స్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఫస్ట్ పళ్ళు లెంత్ ఎంతో చెక్ చేసుకోవాలన్నమాట. అది మనం చేయాల్సింది. ఫస్ట్ టేప్ ఇక్కడ పెట్టి, సో మనకి ఇక్కడ వరకు మనం లెంత్ అయితే తీసుకోవాలి, ఎంత హైట్ ఉంటే అంతవరకు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి నా సైజ్ వచ్చేసి అయితే ఇంత అనమాట. ఇలా మీరు కూడా మీ కొలత అనేది ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పళ్ళు కొలతని ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలి, ఓకేనా, అది నేర్చుకుందాం. సో ముందుగా అయితే ఇది నా షోల్డర్ లెంత్ కదా, ఇక్కడ ఒకటి ఇలా పొడవుగా పిన్ అయితే పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఈ ప్లీట్స్ ఉన్నాయి కదా, సో ఇది నేను జస్ట్ రఫ్గా పెట్టాను అంతే, బట్ మీకు చూపిస్తాను మళ్ళీ ఎలా తీసుకోవాలని, నా లెంత్ తెలవడం కోసం. ఇలా మీరు కూడా మీ లెంత్ ఎంతో అనేది కొలుచుకోవాలి. సో వీటికైతే కనీసం ఒక 3 పిన్స్ అయినా పడతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శారీ కొంగు ప్రీ ప్లీటింగ్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ స్టెప్. ఓకే, కంగారు ఏం లేదు, నిదానంగా ఫస్ట్ మన షోల్డర్ లెంత్ చూసుకోవాలి, అది రాసి పెట్టేసుకోండి. మీకైనా కానివ్వండి, మీరు నేర్చుకున్నాక బయట వాళ్ళకి చేయడానికైనా కానివ్వండి. సో మన లెంత్ అయితే చూడండి, పిక్కల మధ్యలోకి, అంటే ఇక్కడ ఉండాలన్నమాట. మరీ పైకి ఉండొద్దు, మరీ కిందికి ఉండొద్దు, ఇక్కడ ఉండాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఈ కింది పక్కది మనకి పైకి వస్తుంది కదా, ఇక్కడ పళ్ళు సైడ్, ఇది వచ్చేసి పైకి ఉన్నదేమో లోపలికి అయిపోతుంది, మనకి ఇక్కడ ఇలా లోపలికి అయిపోతుంది. ఓకేనా, ఈ లెంత్ వచ్చేసి మనకి ఇక్కడ షోల్డర్ పైన చెక్ చేసుకోండి. నాకైతే ఇంత వస్తుందన్నమాట. ఇది అప్రాక్సిమేట్లీ అందరికీ 5 ఇంచెస్ అయితే ఎగ్జాక్ట్, కానీ ఇంకా షోల్డర్ కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకైతే ఇంకొంచెం ఎక్కువగా. సో నాకు 5 అంటే ఈ బార్డర్ ఇలా పెట్టేసుకున్నాను. చూస్తున్నారుగా, బార్డర్ ఇలా పెట్టేసుకొని మిగతా అంతా కూడా దీనిలో సగం అన్నమాట. 2 పెట్టుకోవచ్చు, 2.5 పెట్టుకోవచ్చు. సో ఇలా చిన్నగా 2 ఇంచెస్ తీసుకోండి, లేకపోతే ఇలా ప్లీటింగ్ అయితే చేసుకోవడమే. ఇలా మీకు చాలా ఎక్కువ ప్లీటింగ్స్ వస్తాయి అన్నమాట. 9 రావచ్చు, 12 రావచ్చు. సో చూసారా, పర్ఫెక్ట్ వచ్చింది అనమాట. ఓకే, ఇది మనం కొంచెం అనుకొని కొంచెం ఎక్కువగా తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మొత్తానికి మనకి ఎన్ని ప్లీట్స్ వచ్చాయనేది ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఇవన్నీ ఇలా సరిగ్గా పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7 ప్లీట్స్ అయితే వచ్చాయి. ఓకే, ఫస్ట్ ఎవరికైనా 7 ప్లీట్స్, 8 ప్లీట్స్ వస్తాయి. 9 ప్లీట్స్ అంటే దీన్ని ఇంకా చిన్నగా చేసుకుంటే మనకు 9 వస్తుంది, 12 వస్తుంది. ఓకే, మనకు పన్నా కూడా పెద్దగా ఉంటే దాన్ని బట్టి అనమాట. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఇలా వచ్చింది కదా, దీన్ని మనము పిన్ అయితే చేసుకుందాం. ఓకే, ఇలా కరెక్ట్గా సమానంగా పెట్టేసుకొని అన్ని అంచులు కూడా పిన్ ఇలా అడ్డంగా పెట్టుకోండి, పొడవుగా కాకుండా. నాకు పట్టుకునే వాళ్ళు లేక ఇబ్బంది అవుతుంది అనమాట, అందుకనేసి నేను వీడియో పొడుగా తీస్తున్నాను.
మీకు చూపించడానికి కొంచెం ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు ఇది అయింది కదా, కొంచెం ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కొంచెమే తీసుకుందాం. తీసుకొని దీన్ని మళ్ళీ ఇలా సరి చేసుకుంటున్నాం. ఓకే, ప్లీట్స్ ఎలా అయితే పెట్టుకున్నామో ఇలా లోపలికి వెళ్ళిపోయాయి. సో ఓకే, రైట్. ఇక్కడ మనం ఇంకొక పిన్ పెట్టుకున్నాం. దీన్ని మనము ఇంకొక పద్ధతి కూడా ఉందన్నమాట. ఇలా హ్యాండ్ పైన కాకుండా టేబుల్కి పెట్టేసుకొని హ్యాండ్ సపోర్ట్తో చేసుకోవడం. సో అది కూడా ఎలా అనేది చూపిస్తాం మీకు. సో ఇలా టేబుల్ ఇలా ఉంది కదా, ఇలా పెట్టేసుకోండి. సో మనకి ఈ పెద్ద పిన్స్ అయితే పక్స్ అయితే ఖచ్చితంగా కావాలన్నమాట మనకి. ఓకే, సో ఇప్పుడు దీన్ని అయితే నేను ఇక్కడ పెట్టేస్తున్నా. సో నెక్స్ట్ ఇది ఉంది కదా, మళ్ళీ ఒకసారి మీకు అది ఎలాగని చూపిస్తాను. ఈ హ్యాండ్ ఉంది కదా, ఇది ఇలా పెట్టేసుకోండి. ఓకే, సపోర్ట్ అనమాట. పెట్టుకొని చూడండి, నేను మొత్తం తీయట్లేదు, ఓన్లీ 2.5కే తీస్తున్నాను. ఓకే, ఇలా ఒకదాని కింద నుంచి ఒకటి ఇలా. ఓకే, మీరు చూడగలుగుతున్నారు కదా. పర్ఫెక్ట్, చూసారా ఎంత చక్కగా అయిపోయిందో. ఇక్కడ ప్లీటింగ్స్ కూడా చాలా చక్కగా వచ్చాయి. ఓకే, 2 టైప్స్గా పెట్టుకోవచ్చు అనమాట ఇలా. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, దీన్ని కొంచెం ముందుకు చేసుకున్నాం. ముందుకు చేసుకొని మళ్ళీ పక్క పెట్టేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇది ఇప్పుడు ఇలా. ఓకే, ఇలా అంతా కూడా అరగంటల వీడియోలో అయితే పోస్ట్ చేయలేను, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి కాబట్టి. సో ఇక్కడ ఈ పిన్ ఉంది కదా, ఈ పిన్ వచ్చేసి మనం ఇక్కడికి పెట్టుకుందాం, అంటే గుర్తు అన్నమాట. ఓకే, ఇది ఎండ్ షోల్డర్ అనేసి. ఓకే, చూస్తున్నారు కదా, హ్యాండ్స్ ఒకదానికి నుంచి ఒకటి ఇంతే. ఇలా మనం చాలా ప్రొఫెషనల్ అయిపోతే ఒక్క శారీకి 3000 కూడా చార్జ్ చేయొచ్చు అనమాట. అంటే అది సెలబ్రిటీస్ రేంజ్. సో మనము ఒక 500 నుంచి అయితే స్టార్ట్ పెట్టుకోవచ్చు బిజినెస్. ఓకే, మనకు అన్ని ప్లీట్స్ వస్తున్నాయి అనేది చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చూడండి అన్నీ వచ్చేసాయి చక్కగా. ఓకే, ఇలా పెయింట్ చేసుకోవటమే. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ పెట్టేసి నేను ఇప్పుడు నాది ఇది షోల్డర్ లెంత్ అనమాట. సో దీన్ని నేను మళ్ళీ చేసుకుంటాను. మీకు ఏ ఫాస్ట్ ఫార్వర్డ్ ఏది చేయట్లేదు, జెన్యూన్గా నేను మీకు నేర్పించాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క టిప్ కూడా మీకు షేర్ చేస్తాను అనమాట. ఓకే, మీరు కంగారు పడొద్దు. అంటే మనకి వీడియోస్లో కొన్ని సగం సగమే అర్థమవుతుంటాయి. అలా నేను చెప్పకుండా ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమయ్యేలా చెప్తాను అనమాట. హాఫ్ అన్ అవర్లో అయితే అయ్యేదైతే కాదు. మీకు నేను వీడియో అంతా కట్ చేసుకుంటూ అలా చెప్పినా కూడా అర్థం అవ్వదు. మీరు కూడా ఇంట్లో గృహిణీలు నాలాగా నేర్చుకొని మీరు కూడా మీ శారీస్ పెళ్ళి అప్పుడు ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు మరీ ఇంకా నేర్చుకుంటారనేసి నా ఉద్దేశం అన్నమాట. ఇలా అనుకోండి. ఓకే, మరి ఒక్కసారి, ఎందుకంటే ఇక్కడ దాకా
మనం షోల్డర్ పిన్ పెట్టుకునేదాకా ఒక్కసారి ఇలా అనుకొని పర్ఫెక్ట్ వచ్చింది. ఇది నా షోల్డర్ లెంత్. చూసారుగా మరి మీరు కూడా నాతో పాటే కూడా చేయొచ్చు అనమాట. మీరు కూడా ఇలా రిలాక్స్డ్గా చెప్తున్నాను కదా, మీరు కూడా ఇలా టేబుల్ రెడీ చేసేసుకోండి, టేప్ రెడీ పెట్టేసుకోండి, 2 బాక్స్ రెడీ పెట్టేసుకోండి. ఓకే, అండ్ మనకు ముఖ్యంగా ఇది అయితే చాలా అవసరం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి, నేను మీకు చూపిస్తాను. ఎంత బ్యూటిఫుల్గా అయిపోయింది చూడండి మన పళ్ళు. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా చూడండి, ఎక్కడ కూడా ఎలాంటి ఫోల్డ్స్ లేవు. చూసారా? అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఐరన్ అయితే చేద్దాము. దానికి కావాల్సి నేను అరేంజ్ చేసుకొని వస్తాను. ఓకే, సో హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ బ్యాక్ అయిపోయాను. సో ఇదైతే నేను ఫిలిప్స్ అనమాట. సో యాక్చువల్గా నేను స్ప్రే బాటిల్ అయితే చేస్తాను, ఎందుకంటే నాకు ఇది స్టీమ్ ఎందుకో సరిగా పని చేయట్లేదు. సో రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ముందుగా అయితే మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో నేనైతే దాన్ని సిల్క్లో పెట్టుకుంటాను. సిల్క్లో పెట్టుకుంటే మనకి హీట్ మినిమైజేషన్ ఉంటుంది అనమాట, అంటే ఎక్కువ ప్రెషర్ అయితే పడదు మనకి. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం హీట్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈ కొంగు ఉంది కదా, సో ఓకే, దీన్ని ఫస్ట్ నేను ఇలా ప్లేస్ చేస్తాను. ఓకే, ప్లేస్ చేసి ఒకసారి ఇలా హీట్ చెక్ చేసుకోండి. ఎస్, హీట్ అయితే అయింది. ఇప్పుడు మనము జస్ట్ స్ప్రే అన్నమాట. ఓకే, ఎక్కువ పడదు, జస్ట్ స్ప్రే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మ్యాట్. ఓకే, నెక్స్ట్ మన క్లిప్స్ అయితే కంపల్సరీ. లెట్స్ స్టార్ట్. ఓకే, ఓకే, అబ్జర్వ్ చేయండి, బాగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. సరే, ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడే ఐరన్ చేశాను, నేను మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టట్లేదు. మీకు కావాలనుకుంటే పెన్ తీసుకోవచ్చు ఐరన్ కప్పుడు, బట్ ఓకే, ప్రాబ్లం అయితే లేదు. ఓకే, సో ఇలా ప్రెస్ చేయడమే. ఓకే, మళ్ళీ ఒక్కసారి స్ప్రే చేసేసుకొని మనం ప్రతిసారి హీట్ అనేది చెక్ చేసుకోవాలి. పొరపాటున హీట్ ఎక్కువ పెట్టేసామనుకోండి, సో జరీ మొత్తం పీల్చుకుపోతుంది. ప్లీట్స్ పైన ఎక్కువ ప్రెషర్ పెట్టండి. ఓకే, హియర్ వి గో టు నెక్స్ట్. ఈ ప్లీటింగ్స్ పెట్టడంలో ఇంకో స్టైల్ కూడా ఉంది, కానీ అదంతా తలకాయ నొప్పి అనమాట. అంటే మన ఇష్టం, మనకి ఏది అలవాటు అయితే అది. కానీ ఈజీ వే అనేది ఎప్పుడు ఎత్తుక్కోవాలి. కష్టంలో కూడా ఈజీగానే చేసుకోవాలన్నమాట. కష్టాన్ని కూడా ఈజీగా చేసుకుంటేనే ఏదైనా సాధించగలం. సో అందుకని మీకు 3, ఒకటేమో హ్యాండ్స్తో ఫోల్డ్ చేసుకోవచ్చు, ఇంకోటేమో ఇప్పుడు నేను చెప్పినట్టు ఫింగర్స్తో మనము సునాయాసంగా చేసుకోవచ్చు, ఇంకొకటి మనం కొంగు పెట్టి కొంగు మెజర్తో కూడా ఇలా ప్లీట్స్గా మనం వేసుకుంటే, అది చాలా రీల్స్లో చూసిండొచ్చు మీరు. సో అలా కూడా చేసుకోవచ్చు అన్నమాట.
సో మనకి ఇదితో పని లేదు, ఓన్లీ షోల్డర్ ఎక్కడ దాకా అయితే పిన్ పెట్టాం కదా అక్కడ దాకే సంబంధం, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకే సంబంధం. ఇది మనం మళ్ళీ దాని ప్రాసెస్ వేరేలాగా ఉంటుంది. సో ప్రతిసారి స్ప్రింక్లింగ్ అయితే అవసరం అనమాట. స్టీమ్ ఉన్న వాళ్ళైతే ఒక్కసారి ఇలా స్టీమ్ అలా ఇలా వదిలేయండి, తర్వాత పెట్టండి అంతే. దీనికంటే కొంచెం ముందు దాకా చేద్దాం, ఎందుకంటే మళ్ళీ మనకి ప్లీట్స్ సపరేట్గా వస్తాయి అన్నమాట. దాని ప్లీట్స్ మళ్ళీ ఇక్కడ మనం ఇలా చేసేసామనుకోండి అది స్టిఫ్ అయిపోతుంది. ఓకే, సో ఇదైతే ఇలా పక్కకు పెడదాం. సో చూస్తున్నారు కదా, మన పళ్ళు అయితే రెడీ అయింది. మీకు డౌట్ రావచ్చు ఇటు సైడ్ ఐరన్ అయిందా అండి అని. మీకు డౌట్ వస్తే ఒక్కసారి బ్యాక్ నుంచి కూడా వన్స్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు. చేసుకొని జస్ట్ ఒక లైక్ పెట్టండి, ఒక మంచి కామెంట్ పెట్టండి. మీ ద్వారా నేను ఇంకాస్త 10 మందికి చేరుకోవాలి, నేను కూడా ఏదో ఒకటి సాధించాలనే కదా మీకోసం. మరి ఏదైనా కూడా గుడ్డిగా నమ్మి చేయొద్దనేసి నేర్చుకొని మరీ చేస్తున్నాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, ఏదైనా సాధించాలంటే దాని మీద మంచి పట్టు రావాలి. పట్టు వస్తేనే అప్పుడే అది మనం సాధించగలం. అంతేగాని వాళ్ళు చేశారు కదా వీళ్ళు చేశారు కదా నేను పోతా అంటే మనకి వెనకటి సాగుతుందిగా, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అవుతుంది అనమాట. ఓకే, బట్ నేను మాత్రం ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం దాని గురించి గ్రౌండ్ వర్క్ చేసి ఓకే చేస్తాను. బట్ ఫ్యామిలీ కదా, పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ చేయడం అంటే కష్టమే. వాళ్ళు స్కూల్కి వెళ్ళాక పనులన్నీ అయిపోయాక అప్పుడు చేస్తాను అనమాట. మీరు న్యూ వర్షన్ ఐరన్ బాక్స్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు చాలా వచ్చాయి న్యూ వర్షన్లో, ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. స్టీమ్ ఐరన్కి కాకుండా మనకి డైరెక్ట్ అదొక బాక్స్ లాగా వచ్చి ప్లేస్ చేసేలాగా ఉందన్నమాట. సో అదైతే మీకు ఇంకా బెటర్. ఇంత హెవీ వెయిట్ మోయాల్సిన అవసరం లేదు, ఓన్లీ జస్ట్ సింపుల్ ఒక బేస్ మాత్రమే తీసుకోవచ్చు. మిగతా బాక్స్ అంతా అక్కడే ఉంటుంది. అది వాటర్ స్ప్రే చేసినప్పుడే స్ప్రింకిల్ అవుతూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ప్రెషర్ అంతా వాళ్ళు ఒకటేసారిగా చూపించారు కదా మనకి వీడియోస్లలో, కొంచెం కొంచెంగా షార్ట్స్ చేసేస్తారు. ఓకే, ఇప్పుడు మన పళ్ళు అయితే రెడీ అయిపోయింది. ఇది ఎలా వచ్చింది అనేది పిన్స్ తీసి చూపిస్తాను నేను మీకు. ఓకేనా, మనం ఒక్కసారి ఇలా ముందు రోజే చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇక మనకి ఫంక్షన్స్ అప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. మీకు చూపించడానికి మాత్రమే తీస్తున్నా, యాక్చువల్గా అయితే తీయకూడదు. అంటే మనకి ప్లీట్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది తెలియాలి కదా. ఒక 2-3 టైమ్స్ అయితే మనం కట్టుకోవచ్చు. అంటే కట్టుకొని మళ్ళీ ఎలా ఉంది అలా పెట్టేస్తే అయితే ప్రాబ్లం లేదనమాట. ఓకే, ఇలా మీరు నలగకుండా చేసుకోవాలి. సో ఓకే, నా షోల్డర్ పిన్ అక్కడ ఉంది. సో చూసారా, మీకు పర్ఫెక్ట్గా చూపించాలంటే ఒక్క వీడియోనే 20 నిమిషాల దాకా పడుతుంది అనమాట. అలా నేను మీకు చూపించేస్తే మీకు ఏది అక్కడ ఏది అనేది కూడా అర్థం అవ్వదు. ఓకేనా, మీకోసం ఇలా నేను చేస్తున్నాను. మీరు నా కోసం బూస్టింగ్ అయితే ఇవ్వాలి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయాలి. ఇది 10 మందికి కూడా రీచ్ అయ్యేలా చేయాలి మీరే. ఓకే, అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి చూడండి, సూపర్ కదా, ఎంత బాగా వచ్చిందో కదా. ఇది మీరు వదిలేసినా కూడా ఇలాగే అందంగా ఉండిపోతుంది అనమాట. ఓకే, వావ్, చాలా బాగుంది కదా. ఎస్, సో ఇది మన పళ్ళుని ఎలా ప్లీట్స్ చేసుకుంటామనే వీడియో అన్నమాట. ఓకే, ఇక నేను ఇక్కడ నుంచి మనము ఈ చెస్ట్ ప్లీట్స్ ఇవన్నీ ఎలా చేసుకుంటాం అనేది ఇంకొక వీడియోలోకి మళ్ళీ నీ ముందుకు అప్రోచ్ అవుతూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. అండ్ నెక్స్ట్ వీడియో
వచ్చేస్తుంది, ఎక్కువ లేట్ అయితే కాదు. అప్పటి వరకు మీరైతే ఇది ట్రై అయితే చేయండి. జస్ట్ షోల్డర్ దగ్గర ఈ బోన్ దగ్గర టేప్ పెట్టండి. ఇలా మీరు ఎంతవరకు చెప్పాను కదా, మరీ కింది కాదు మరీ మధ్యలో కాదు, ఇక్కడ వరకు అనమాట. సో అంత లెంత్ చూసుకొని ప్లీట్స్ ఫస్ట్ ఇది 5 ఇంచెస్ ఉండాలి, మిగతా అంతా కూడా 2.5లో ఉండాలన్నమాట. ఓకే, చూడండి ఎంత చక్కగా అయ్యాయో. ఓకే, సో ఇవి మనకు పోవన్నమాట ఇక. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే ట్రై చేయండి. నేను మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను.